మైలవరం టీడీపీలో సీటు పంచాయతీ తారాస్థాయికి చేరింది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాకను దేవినేని ఉమా అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత చేరిక సమయంలో దేవినేని ఉమా కనిపించలేదు. వసంతను పార్టీలో చేర్చుకోవద్దని చంద్రబాబుకు గతంలోనే దేవినేని ఉమా తెగేసి చెప్పారు. అయినా ఉమా మాటలను లైట్ తీసుకున్న చంద్రబాబు అతన్ని పార్టీలో చేర్చుకోవడంపై ఉమా వర్గం మండిపడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంలో మైలవరంలో టీడీపీ మూడు ముక్కలుగా అయిందని చెప్పుకోవచ్చు. వసంత రాకను మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు అలాగే బొమ్మసాని సుబ్బారావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే చంద్రబాబుకు తన నిర్ణయాన్ని ఉమా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో వసంతను టీడీపీలో చేర్చుకోవద్దని ఆయన చెప్పిన పరిస్థితి. కానీ దేవినేని ఉమా చెప్పిన మాటలను గడిచేవని పెట్టి ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేర్చుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కేసినేని చిన్ని అలాగే టీడీపీ నాయకులు నెట్టం ప్రగ్రామం కూడా ఉంది. ఆ సందర్భంలో అక్కడ దేవినేని ఉమా కనిపించలేదు. ఇక ఇదే సమయంలో ఈ రోజు ఆయన పార్టీలో చేరతారన్న సమయంలో నిన్నటినే దేవినేని ఉమా తన వర్గంతో ఒక ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వసంత రాకను తాము అనుమతించేది లేదు, ఆయనకు సహకరించేది లేదని కూడా చెప్పారు. అయితే 4-5 రోజుల క్రితం దేవినేని ఉమాను చంద్రబాబు పిలిపించారు తన ఇంటికి. ఆయనకి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పుడు అధినేత మాటకు తలూపి ఇప్పుడు మాత్రం తన వర్గంతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం నియోజకవర్గంలో సహకరించేది లేదని తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కూడా ఒక కార్యకర్త చనిపోతే దానికి వసంత కృష్ణప్రసాద్ కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున ఉమా వర్గం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా వసంత కృష్ణప్రసాద్ రాకతో మైలవరం టీడీపీలో టికెట్ పోరు తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే బొమ్మసాని సుబ్బారావు కూడా ఇప్పుడు తిరుగుబాటు ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నారు. చంద్రబాబుకు తమ నిర్ణయాన్ని కూడా తెలియజేసేందుకు నిరసన వ్యక్తం చేయడానికి ఆయన కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.